ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలతో ఒత్తిడిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు ఇండోనేషియా నుంచి అనూహ్యమైన స్పందన రావటం చర్చనీయాంశమైంది. గాజా ప్రాంతంలో శాంతి స్థాపన కోసం ఆయన ప్రారంభించిన బోర్డ్ ఆఫ్ పీస్ మిషన్ కు ఇండోనేషియా ఆర్థిక సహాయం అందించబోతోందని స్పష్టం చేయడం ఈ మిషన్ భవిష్యత్తుపై సందేహాలు పెంచుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితి ఇప్పటికే ఉద్రిక్తంగా ఉంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్ లో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజాలో శాంతి నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుని ట్రంప్ ఒక ప్రత్యేక మిషన్ ను ప్రకటించారు. ఈ మిషన్ ద్వారా గాజా ప్రాంతాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పునర్నిర్మాణం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రణాళిక అమల్లోకి రావాలంటే అనేక దేశాల మద్దతు అవసరం. ముఖ్యంగా ఆర్థిక సహకారం కీలకం. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశమైన ఇండోనేషియా ఈ మిషన్ కు డబ్బులు ఇవ్వబోదని ప్రకటించింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. గాజా మిషన్ కు మద్దతుగా తమ దేశం 8,000 మంది శాంతి దళాలను పంపడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే సభ్యత్వ రుసుము, ఆర్థిక సహాయం విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. ఈ నిర్ణయం వెనుక అంతర్గత రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గాజా మిషన్లో చేరడంపై ఇండోనేషియాలోని ముస్లిం వర్గాల నుంచి ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. గాజా సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయంలో అక్కడి ప్రజల్లో బలమైన అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా కూడా మద్దతు ఇస్తే మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావించిన ఇండోనేషియా ప్రభుత్వం జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.